హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన కొత్త లోక చాప్టర్ 1 చంద్ర అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మలయాళం సినిమా ఇండస్ట్రీలో లేటెస్ట్గా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రమే కొత్త లోక చాప్టర్ 1 చంద్ర. తెలుగులో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చంద్ర అలియాస్ నీలి తనకి సూపర్ పవర్స్ ఉంటాయి. ఒక మిషన్లో లాస్ట్ మినిట్లో శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. దీంతో మూతోన్ తనని రహస్యంగా జీవించాలంటూ హెచ్చరిస్తాడు. అందుకని చంద్ర బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ సైలెంట్గా జీవిస్తూ ఉంటుంది. తన పక్కింట్లో ఉండే సన్నీ ఆమెతో స్నేహం పెంచుకుని ఆమె పట్ల దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇన్స్పెక్టర్ నాచియప్ప గౌడ్కి చంద్ర మీద అనుమానం వస్తుంది. ఇంతకీ అతడికి చంద్ర మీద ఎందుకు అనుమానం వచ్చింది? అసలు చంద్ర ఎవరు? సన్నీ ఎందుకు అంత భయపడుతూ ఉంటాడు? గతంలో చంద్రకి జరిగిన విషయాలు ఎందుకు ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తాయి? ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఇండియన్ సినిమాల్లో సూపర్ హీరో సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ఉమెన్ సూపర్ హీరో సినిమాలు చాలా అంటే చాలా తక్కువ. ఈ క్రమంలోనే ఆ లోటును భర్తీ చేసేందుకు మలయాళం సినిమా నుంచి మేకర్స్ ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చారు. టైటిల్ లోక ది చంద్ర అనే పాత్రలో ప్రియదర్శి లీడ్ రోల్లో నటించింది. తను మంచి హావభావాలు పలికించిన తీరు జనాన్ని ఆకట్టుకుంటుంది. ఆమె ఎమోషన్తో పాటు యాక్షన్లోనూ ఈ సినిమాలో అదరకొట్టింది. సాధారణంగా సూపర్ హీరో సినిమాల్లో హీరో ఓ పెద్ద విలన్తో యుద్ధం చేస్తూ ఉంటాడు. అయితే లోక చిత్రంలో మాత్రం ఇలాంటి నేపథ్యం కాకుండా వరల్డ్ బిల్డింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమాలో ఒక సినిమాటిక్ యూనివర్స్ని నెలకొల్పే విధంగా ఈ సినిమాని మేకర్స్ తీర్చిదిద్దారు. కేరళ జానపద గాథలను ఆధునిక సూపర్ హీరో టెంప్లెట్తో ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. జానపద గాథలకు సూపర్ హీరోని కలపడాన్ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమా ప్రీ ఇంటర్వల్ బ్లాక్ని డైరెక్టర్ చాలా అద్భుతంగా రాసుకున్నాడు. అంతేకాకుండా దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ విధానం ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. ఈ సినిమాకు ఇంకొక హైలైట్ వచ్చేసి మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది. అంతేకాకుండా ఈ సినిమా యొక్క బీజిఎం సినిమాని ఎలివేట్ చేసే విధంగా వచ్చింది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నస్లీన్ తన పాత్రలో చాలా బాగా సూట్ అయ్యాడు. నాచియప్ప గౌడ పాత్రలో శాండీ మాస్టర్ పర్వాలేదనిపించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఇంకా మెయిన్ లీడ్ హీరోయిన్ ప్రియదర్శన్ చేసిన స్టంట్స్ అయితే జనాల్ని ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకి యూజ్ చేసిన గ్రాఫిక్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో చాలా మంచి విజువల్స్ చూపించారు. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ కేమియో ఉంది హీరో టావినో థామస్ది. అది ప్రేక్షకుల్ని చాలా ఎక్కువ ఇంప్రెస్ చేస్తుంది. సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే టావినో థామస్ ఈ సినిమాలో ఒక కేమియోలో కనిపిస్తాడు. ఇంకా ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాలో కొంచెం ఎమోషనల్ పార్ట్ ఇంకొంచెం డెప్త్గా చూపించుంటే బాగుండదు అనిపించింది. ఇంకా హీరోయిన్ చంద్ర అండ్ సన్నీ మధ్యలో వచ్చే డ్రామాటిక్ సీన్స్ కొంచెం బెటర్గా అనిపించిన సెకండ్ హాఫ్లో అవే సీన్స్ కొంచెం నీరసంగా కనిపిస్తాయి. ఈ ఎలిమెంట్స్ని డైరెక్టర్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుండదు అనిపించింది. ఒక సూపర్ హీరో సినిమాకి బలమైన విలన్ చాలా అవసరం. కానీ నాచియప్ప గౌడ పాత్ర అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపించదు. సెకండ్ హాఫ్లో కూడా స్క్రీన్ ప్లే చాలా డల్గా సాగుతుంటుంది. ఆడియన్స్ పేషెన్స్ని పరీక్షిస్తుంది. యూనివర్స్ బిల్డింగ్పై ఎక్కువ దృష్టి పెట్టడంతో నరేషన్ కొంచెం స్లోగా వెళ్ళిపోయింది అనిపిస్తుంది. చంద్ర చుట్టూ చాలా సపోర్టింగ్ క్యారెక్టర్లు కనిపిస్తాయి కానీ వాటికి ఎక్కువగా ప్రాధాన్యత కనిపించదు. దీంతో కథలో కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది కామన్ ఆడియన్స్కి ఎక్కువగా. ఇంకా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ డామినిక్ అరుణ్ డైరెక్షన్ మరియు అతను రైటింగ్ స్కిల్స్లో మంచి అటెంప్టే చేశాడని చెప్పాలి. రైటింగ్లో ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాల్సింది. టెక్నికల్గా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో చూపించే విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అది తక్కువ బడ్జెట్లో డైరెక్టర్ విజువల్స్ తీసుకురాగలిగాడంటే నిజంగా అది అద్భుతమనే చెప్పొచ్చు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం స్కోర్ కానీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ డిజైన్ కానీ గ్రాఫిక్ వర్క్ కానీ చాలా బాగా హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కొత్త లోక చాప్టర్ 1 చంద్ర అనే ఈ సినిమాకి ఒక కొత్త ఈ సినిమాటిక్ యూనివర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడింది. టెక్నికల్గా ఆకట్టుకున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటనతో తను మెప్పిస్తుంది. ఒక మహిళా సూపర్ హీరో సినిమాగా కేరళ జానపదాలను కలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అయితే కొంచెం స్లో నరేషన్, బలహీనమైన విలన్ పాత్ర, ఆకట్టుకునే సెకండ్ హాఫ్ ఈ చిత్రానికి కొంచెం మైనస్గా నిలుస్తాయి. అయినా డైరెక్టర్ అట్లాగే ప్రొడ్యూసర్ డల్కర్ సల్మాన్ ఇలాంటి సూపర్ హీరో కథని ఎంచుకున్నందుకు వారిని ఖచ్చితంగా అభినందించి తీరాలి. లోక చిత్రంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ
ఇండియన్ సూపర్ హీరో చిత్రంగా ప్రేక్షకుల్ని బిగ్ స్క్రీన్ పైన ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఖచ్చితంగా. మీరు గనక సూపర్ హీరో సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి కూడా ఈ సినిమా 100% ఇది వన్ టైం వాచబుల్ మూవీ. ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ వాడు ఇస్తున్న రివ్యూ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.